జంగిచెట్టిలో లంచ్ చేసిన తర్వాత 2:30 అయింది. సో యాక్చువల్లీ మనం ఏంటంటే ఈరోజు మనం అనుకున్నది జంగిచెట్టి నుంచి బార్కోట్ కానీ ఉత్తరకాశీ కానీ వెళ్ళి అక్కడ నైట్ అక్కడే ఉండేసి గంగోత్రి వెళ్దాం అనుకున్నాం. కానీ బస్సెస్ అయితే ఈ టైం ఆల్రెడీ 2:30 అయిపోయింది కదా, ఆఫ్టర్నూన్ బస్సెస్ ఏం లేవు. సో ఇక్కడ ఈ షేరింగ్ జీప్స్ వీళ్ళు డైరెక్ట్ గంగోత్రి అనేసి అన్నారు, కాకపోతే 1000 రూపీస్ అంట. సో ఇంకా సర్లే ఎలాగైనా మనము జంగిచెట్టి వెళ్ళాలి కదా, సో ఉత్తరకాశీ వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ ఒక బస్ రేట్ కన్నా ఒక మామూలుగా మొత్తం బస్ వెళ్ళాలంటే ఒక 500-600 అవుద్దేమో. వీళ్ళు 1000 అన్నారు. ఇంకా మామూలే. సో ఇంకా మనం ఈ టైంలో అయితే ఇంకా బస్సెస్ ఉండవని చెప్పి సో డైరెక్ట్ గంగోత్రికి వెళ్తున్నాం. రీచ్ అయ్యేసరికి మేబీ ఒక 10 or 11 అవుతుంది అనుకుంటున్నా గంగోత్రి. ఇక్కడ నుంచి ఉత్తరకాశీ 125 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి గంగోత్రి ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. రోడ్ చక్కగా లేదు. ఇంకా వీడి పేరు వచ్చి కార్తికేయ అనమాట. వీడు పంజాబ్లో ఉంటాడు, ఫైనల్ ఇయర్ ఇప్పుడు. సో వీడు హేమంత్. సో వీళ్ళిద్దరిది, వీడిది అనంతపురం, వీడిది పెనుగొండ దగ్గరే అనమాట. సో వీళ్ళు మాకు చెప్పే కదా నిన్న బర్కోట్ దగ్గర అక్కడ పరిచయం అనమాట. నైట్ అంతా నలుగురం ఒకే రూమ్ తీసుకున్నాం, ఒక్కడే ఉన్నాం. యమునోత్రి కూడా కలిసి వెళ్ళాం అనమాట. వీళ్ళు కొంచెం ఫాస్ట్గానే వచ్చేసారు, మేము కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే నిదానంగా వచ్చాం. సో వీళ్ళు గంగోత్రి రెండింటి కోసమే వచ్చారనమాట. సో గంగోత్రి అయ్యేదాకా రేపు దాకా మనతో పాటే ఉంటారు. ఈ రోజు రీచ్ చేసరికి నైట్ 11 అయిపోతుంది. ఈ రోజు మొత్తం ఇంకా ఈ జీప్లోనే సరిపోతుంది. ఈ నాతో ఇంకా వీళ్ళతోనే వేయాలి. ఇంకా రోడ్డు మొత్తం విజువల్స్ చూపించాలంటే కానీ ఇంకా జీప్లో చాలా మంచిగా ఉంది అనమాట. సో రేపు ఈ రోజు నైట్ మనం ఇంకా గంగోత్రి రీచ్ అయితే రేపు మార్నింగ్ గంగోత్రి దర్శనం చేసుకుంటే, ఒకవేళ బస్సెస్ ఉంటే రేపు డైరెక్ట్ గంగోత్రి టు సోన్ప్రయాగ్, లేదంటే ఇంకా మధ్యలో మళ్ళీ ఉత్తరకాశీకి వచ్చి ఇంకా గొడవ అంతా ఉంటుంది అనమాట. సో చాలా మనం రేపైతే గంగోత్రి దర్శనం చేసుకుంటాం. ట్రెక్కింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ మామూలుగా దర్శనం చేసుకోవడమే కాబట్టి త్వరగానే అయిపోతుంది. లేచేసరికి మార్నింగ్ 8:30 అయిందనమాట. నైట్ రూమ్ దొరకలేదు. ఇక్కడికి గంగోత్రి వచ్చేసరికి 2 అయింది, ఇంకా 1 అయింది. రూమ్ దొరికేసరికి 2 అయింది. వచ్చి పడుకుంటే 2:30. ఇంకా ఆ టైంలో ఏం దొరుకుతాయి రూమ్స్. సో మేము నలుగురం ఉన్నాం కదా, నలుగురం కలిసి ఇంకా ఆశ్రమం ఉంటుంది అనమాట, పేరు ఏదో ఉంది గుర్తులేదు, ఆడనే ఉన్నాం. మార్నింగ్ ఫుల్ స్లీప్. ఇంకా అంటే కొంచెం ట్రావెల్ చేసాం కదా, ఆల్మోస్ట్ 11 hours కంటిన్యూగా ఆ షేరింగ్ జీప్స్లో బొలెరోలు చేసేసరికి ఎక్కడొక్కడ పట్టేసినాయి బాడీ పెయిన్స్. సో మంచిగా పడుకుని మార్నింగ్ లేచేసరికి 8 అయింది. దర్శనానికి అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం. నలుగురం ఒకేసారి వెళ్తే ఇంకా లగేజ్ దగ్గర కష్టం అవుతుందని 2 పరిచయం అయ్యారు కదా, వాళ్ళని పంపించాము. ఆ పిల్లల్ని వాళ్ళేమో ఇంకా అక్కడ దర్శనానికే ఓపెన్ చేయలేదన్న అన్నారు. సో ఇంకా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి మళ్ళీ మేము వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్తే ఇంకా ఇక్కడ లేట్ అయిపోద్ది చాలా. సో ఏదైతే అది అయింది లేదు, ఇంకా లగేజ్ ఆడనే రూమ్లో భద్రంగా పెట్టేసి దర్శనానికి వెళ్ళాం. ఇంకా గంగోత్రి ట్రెక్కింగ్ ఏమి ఉండదు చెప్పా కదా, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమే అనమాట. వెనక గంగా పోతుంది కదా, బ్యాక్ సైడ్ వైట్ కలర్ కనిపిస్తుందా, ఈ వైట్ కలర్ అదే అనమాట టెంపుల్. ఆ వైట్ కలర్ ఉన్నది టెంపుల్. వెళ్ళి ఎంత జనం ఉన్నది, ఇప్పటిదాకా దర్శనం ఆపేశారంట, ఓపెన్ చేయలేదు. అంటే మేబీ ఏదైనా టైమింగ్స్ ఉంటాయేమో ఇక్కడ మనకు తెలియదు కదా, ఆపేశారంట. సో దర్శనం చేసుకుని ఈరోజు సోన్ప్రయాగ్కు క్లోజ్గా ఎంత కుదిరితే అంత దగ్గరగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే రేపు ఎలాగో రెస్టే, మళ్ళీ ఎల్లుండి మనకు ట్రెక్కింగ్. సో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చాక ఒకసారి కటింగ్ స్టార్ట్ చేద్దాం. వెనక కనిపిస్తుంది కదా, అదే అనమాట టెంపుల్, వైట్ కలర్, అదే గంగోత్రి టెంపుల్, గంగా నది.
దర్శనానికి వెళ్ళే లైన్ అంట. ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ ఇట్లుందంటే ఇంకా కేదార్నాథ్లో ఎట్లుంటుందో ఏమో మరి. ఫ్రీ లైన్లో వెళ్తే దర్శనానికి ఈజీగా 3 to 4 hours పట్టేటట్టుంది, అంత పెద్ద క్యూ ఉంది. సో ఇక్కడ మనకు టెంపుల్ పక్కలో వీళ్ళు పండిట్స్ ఉంటారనమాట. వాళ్ళకు సరిగ్గా రావాలి, వాళ్ళకు కొంచెం అమౌంట్ పే చేసామంటే వాళ్ళే డైరెక్ట్ దర్శనానికి తీసుకెళ్తారు. సో ఈచ్ పర్సన్ 700 అన్నారు, కానీ 500కి మాట్లాడుతున్నాం. ఈచ్ పర్సన్ 700 అన్నారు, 500కి మాట్లాడుతున్నాం. వెనకుంది కదా అదే టెంపుల్. अरे लड़के तुझे नहीं जाने दूंगा, पर्ची बनाना जा. One, two, three. Yes, start. Yes. సో ఇప్పుడు మనకి ఇక్కడ గంగోత్రి టెంపుల్ ముందర ఉన్నాం అనమాట. చాలా దర్శనానికి అయితే ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours టైం పట్టేటట్టుంది. మనం ఏంటంటే పక్కన పండిట్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఒక 500 రూపీస్ ఇచ్చామంటే వాళ్ళు డైరెక్ట్గా దర్శనానికి తీసుకొచ్చేస్తారు. ఒక 5 to 10 minutesలో అయిపోతుంది అనమాట. సో మనం ఎప్పుడు చిన్నప్పుడు సినిమాల్లో చూడడం, చదువుకోవడమే కానీ గంగోత్రి, యమునోత్రి ఇలాగా ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో మనం చిన్నప్పుడు మామూలుగా మూవీస్లో చూడడమే తప్ప ఎప్పుడు రాలేదు. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మనం గంగోత్రి దర్శనం చేసుకోవడం, గంగామాత దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల యాక్చువల్లీ ఫోటోగ్రఫీకు అలో లేదనమాట. సో అందుకనేసి ఫోటోస్ తీయడానికి కుదరలేదు. టెంపుల్ బయటకు వచ్చేసి ఫోటో రికార్డింగ్ అయితే చేస్తున్నాం. జనం అయితే చాలా ఉన్నారు. ఫ్రీ దర్శనానికి వచ్చారంటే మాత్రం ఈజీగా 4-5 hours పడుతుంది. ఎప్పుడు మనం అంటే యమునోత్రి, గంగోత్రి ఇలా చదువుకోవడమే తప్ప నిజం ఫస్ట్ రియల్గా ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నేనే నమ్మలేకున్నా. చాలా దూరం వచ్చాం, చాలా కష్టపడి వచ్చాం. ఇప్పుడు ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆ కష్టాలన్నీ, ఆ బాధలన్నీ మర్చిపోతాం. అంత మంచిగా దర్శనం జరుగుతుందనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు కుదిరినా మళ్ళీ ఇంకోసారి రావాలన్నంత హ్యాపీగా ఉందన్నమాట. సో నిజంగా చాలా చాలా హ్యాపీ. హర హర్ మహాదేవ్, జై గంగే. నేను మాట్లాడేది ఈ వాటర్ ఫ్లోకి వినిపిస్తుందో లేదో కూడా తెలీదు. ఇది మొత్తం భగీరథి అనమాట. ముందుకెళ్ళాక గంగోత్రి లాగా కలిసిపోతాయి. అలాగనంతా భగీరథి కలుస్తాయి దేవప్రయాగ్లో సంగమం. వెనకున్నది టెంపుల్, వెనక వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ వెనక ఇది అడ్డం ఉంది కనపడట్లే, గంగోత్రి టెంపుల్. ముందు గంగా నది. ఎంత చల్లగా ఉన్నాయంటే వాటరు, కాలు పెట్టుకుంటేనే వాచిపోతుంది అసలు, అంత చల్లగా ఉన్నాయి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. గంగోత్రి మాత్రం చాలా బాగుంది. ఎక్కువ మంది జనం ఉన్నారని తప్పిస్తే తప్ప అంతకు మించి చాలా బాగుంది అసలు దర్శనం. కానీ ఇట్లా టెంపుల్ ముందే నది వెళ్తుంటే చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. కిరాకుంది. ఎదురుగా మౌంటైన్స్, టెంపుల్ చాలా అసలు అంటే ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప చెప్పలేమంటారు చూసారా మాటల్లో, అట్లుంటుంది అనమాట. నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు చాలా బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనం గంగోత్రి దర్శనం అయిపోయింది అనమాట. గంగోత్రి మాత దర్శనం అక్కడే అనమాట టెంపుల్ చూస్తున్నాం కదా మౌంటైన్స్.
అక్కడ నుంచి అనమాట వాటర్ ఫ్లో అయ్యి మొత్తం గంగా నది ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ ఉంటుంది. గంగా నది ఒడ్డునే ఉంటుంది అనమాట గంగోత్రి మాత టెంపుల్ అనేది. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడే మనకు దర్శనం అనేది అయిపోయింది. మనం చిన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం పుస్తకాల్లో గంగా, యమున, సరస్వతి అని చదువుకోవడం తప్ప ఎప్పుడు అవి చూసింది లేదు. నేను ఇక్కడ దాకా వచ్చి అవి చూస్తాను, దర్శనం చేసుకుంటానని కూడా ఇప్పటిదాకా అనుకోలేదు. ఎంతో ధైర్యంతో వచ్చాం. చాలా మంచిగా జరిగింది. నిన్న యమునోత్రి దర్శనం కావచ్చు, ఈరోజు గంగోత్రి దర్శనం కావచ్చు, చాలా బాగా జరిగింది అనమాట. లైన్ అయితే ఎక్కువ ఉంది, బట్ ఓపికతో ఉండే వాళ్ళైతే ఫ్రీగా వెళ్ళొచ్చు. లేదంటే 500 రూపీస్ ఇస్తే వితిన్ 5 to 10 minutesలో మనకి దర్శనం అనేది అయిపోతుంది అనమాట. గంగామాత దర్శనం కూడా జరిగింది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇక్కడితో మన గంగోత్రి యాత్ర అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీ నుంచి కేదార్నాథ్ అనేది రీచ్ అవ్వాలన్నమాట. రేపు ఈవినింగ్ అవుతుంది రీచ్ అయ్యేసరికి. సో చాలా ఆనందంగా ఉందన్నమాట. ఇప్పుడు మనం పుస్తకాల్లో చదువుకోవడం తప్ప ఇలా గంగోత్రి దర్శనం, యమునోత్రి దర్శనం చేసుకుంటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దాకా వచ్చినందుకు మనం ఈ జర్నీ ఎంత టఫ్ ఉన్నా కూడా ఒక్కసారి దర్శనం అనేది చేసుకుంటే నిజంగా అవన్నీ మర్చిపోతాం అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడితో మన గంగోత్రి యాత్ర అనేది అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు బయలుదేరి ఉత్తరకాశీకి రీచ్ అవుతాం. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్నాం అనమాట. బస్సు 3:30కి స్టార్ట్ అయింది. సో నిన్న నైట్ ఏంటంటే చీకట్లో వచ్చాం కదా, ఉత్తరకాశీ వచ్చేసరికి 7:30 అయింది. అక్కడ నుంచి గంగోత్రి వచ్చేసరికి కొంచెం చీకట్లోనే వచ్చాం. సో అంత మంచిగా వ్యూస్ అనేవి కనపడలేదు. బట్ నిజంగా ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఒక్కొక్కటి ఈ రోడ్డు కానీ చాలా నేరో రోడ్స్ అనమాట. ఎట్లా అంటే ఆపోజిట్లో ఒక బండి వస్తే ఇటు సైడ్ వచ్చే బండి ఆపేయాల్సిందే, ఇంకా అట్లా ఉంటుంది. ఇంత నేరో రోడ్స్లో కూడా పక్కన మౌంటైన్స్, ఒక సైడ్ మౌంటైన్స్ ఉంటుంది, ఒక సైడ్ వాటర్. నిజంగా ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మాత్రం అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చా చూడు వచ్చా లిటరల్లీ ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఎంత మంచిగా ఉంటే ఈ జర్నీ అనేది ఎంజాయ్ చేయొచ్చు. నిజం చెప్తున్నా. యాక్చువల్లీ మంచిగా నిద్ర వస్తుంది, తిన్నాం కదా పడుకుందాం అనేసి అనుకున్నా. ఈ వ్యూస్ ఇవన్నీ చూస్తుంటే నాకు నిద్ర రావట్లేదు, ఇంకా ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పి ఇక పడుకోకుండా చూస్తున్నాను. చాలా మంచిగా ఉంటుంది. మౌంటైన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకటే సజెషన్, ఎప్పుడైనా కానీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో జర్నీ చేసేటప్పుడు కార్స్ సంగతి నాకు తెలియదు కానీ బస్సులో ఇట్లా జర్నీ చేసేటప్పుడు మాత్రం విండో సైడ్ కూర్చుంటే జర్నీ చేసి పడుకోకండి. నాట్ అట్ ఆల్ వర్త్ ఇట్. మీరు పడుకున్నారంటే మాత్రం వేస్ట్ చేసినట్టే ఆ టైంని, ఆ మూమెంట్ని. హిమాచల్, ఉత్తరాఖండ్ వచ్చినప్పుడు మాత్రం వ్యూస్ నిజంగా మనం విండో సీట్లో ఉన్నామంటే చాలా మంచిగా ఉంటుంది చూసుకోవడానికి. అంతా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఉత్తరకాశీలో ఉన్నాం. మనం ఆఫ్టర్నూన్ 3:30కు గంగోత్రిలో స్టార్ట్ అయ్యాం. మనం యాక్చువల్లీ షేరింగ్ జీప్స్ అడిగాం కానీ షేరింగ్ జీప్స్ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పలేదు అండ్ ఆ టైంకి లేవు కూడా. సో మనం మామూలుగా గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి కదా, సో అవే క్యాచ్ చేసి ఇక్కడ ఉత్తరకాశీకి రీచ్ అయ్యాం. ఉత్తరకాశీ ఏంటంటే మనం గంగోత్రి నుంచి సోన్ప్రయాగ్ అంటే మనం కేదార్నాథ్ వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే భయ ఉత్తరకాశీ వెళ్ళాలన్నమాట. సో చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో ఎవరైనా సరే గంగోత్రి నుంచి నెక్స్ట్ కేదార్నాథ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉత్తరకాశీలో స్టే చేయడం బెటర్ అనమాట. డిస్టెన్స్ ఏమో 100 kilometers ఉంటుంది, బట్ మనకు చాలా జర్నీ టైం పడుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ అయితే మేము ఇక్కడ ఉత్తరకాశీ రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. ఆ ఉత్తరకాశీలో మనకు స్టే ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. మనం బస్ దిగిన వెంటనే బస్ స్టాండ్ చుట్టుపక్కల చాలా స్టే ఆప్షన్స్ ఉంటాయి. ఉన్న వాటిలో మనకు కావాల్సిన బడ్జెట్లో ఏది కావాల్సింటే అది తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ బస్ అడిగాము అనమాట. మా బుకింగ్ దగ్గర అడిగితే బస్ స్టాండ్లో ఆల్రెడీ ఏవైతే సోన్ప్రయాగ్కు వెళ్ళే బస్సెస్ ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ టికెట్స్ ఫుల్ అయిపోయాయి అంట.
సో అందుకని చెప్పి మనం ఇక మార్నింగ్ 3:30 నుంచి మనకు షేరింగ్ జీప్స్ అనేవి ఉంటాయి. సో బయటకు వెళ్ళి షేరింగ్ జీప్స్ ఏమైనా ఉంటాయి అవి మాట్లాడుకుని సో అక్కడికి మనం సోన్ప్రయాగ్ కూడా రీచ్ అవుదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనం ఫుడ్ కూడా హెవీగా తీసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ రేపు మనం సోన్ప్రయాగ్ రీచ్ అయ్యేసరికి జీప్లో వెళ్ళామంటే ఆఫ్టర్నూన్ 2 to 3 అవుతుంది. సో ఇంకా నా మొత్తం జర్నీ సరిపోతుంది అనమాట. ఈరోజు మొత్తం జర్నీ మళ్ళీ రేపు హాఫ్ డే జర్నీ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మనం ఎంత తక్కువ ఫుడ్ తీసుకుంటే అంత బెటర్ అన్నమాట. ఈ అబ్బాయి పేరు కార్తికేయ, మనకు బార్కట్లో పరిచయం అయ్యాడు అనమాట. సో మనతో పాటే యమునోత్రికి వచ్చాడు, ఇప్పుడు గంగోత్రికి కూడా వచ్చాడు. సో ఈ అబ్బాయి పంజాబ్లో చదువుకున్నాడు. సో రేపు మనకు మార్నింగ్ 3:34 కల్లా వెళ్ళిపోతాం. సో ఈ అబ్బాయి వీళ్ళు ఇక డైరెక్ట్ రిషికేష్కి వెళ్తున్నారు. ఈ అబ్బాయిని ఇంకొక అబ్బాయి పడుకునేసాడు. ఈ అబ్బాయి పేరు హేమంత్ అనమాట. సో వీళ్ళిద్దరూ మన సైడే. ఈ అబ్బాయి అనంతపూర్ ఒకరు, ఈ అబ్బాయి పెనుగొండ, బట్ స్టడీయింగ్ వచ్చేసి ఇక్కడ అనమాట, ఇక్కడ నెల్లూరు దగ్గర. సో వీళ్ళు మన లాస్ట్ 2 to 3 days నుంచి మనతో పాటే జర్నీ చేశారనమాట. రేపు వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా రేపు నేను లీలాకృష్ణ ఇద్దరే కంటిన్యూ చేస్తాం అనమాట. సో 3 days ఉన్నారు మనతో. చాలా మంచిగా అనిపించింది అనమాట. 3 days కొంచెం మంచిగా సపోర్ట్ కానీ, సో కొంచెం అట్లా టైంపాస్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉండింది.